అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం చియా సీడ్స్ గురించి తెలుసుకుందాము. చియా సీడ్స్ అనేవి తెలుగులో చియా సీడ్సే అంటారండి. అలాగే ఇవి చూడడానికి తెలుపు బూడిద రంగులో ఉంటాయి. అలాగే ఇవి చిన్నగా ఉన్న వీటిలో పోషక విలువలు అనేవి అధికంగా ఉంటాయండి. మెయిన్గా చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల క్యాన్సర్ నియంత్రణలో ఇవి చాలా సహాయపడతాయి. అలాగే వీటిలో ఫైబర్స్, ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయండి. అందువలన ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారికి, అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి. అలాగే వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయండి. అందుకని గుండె సంబంధిత ఆరోగ్యానికి కూడా చియా సీడ్స్ తీసుకోవడం చాలా ఉపయోగకరం. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, షుగర్ లెవెల్స్ అనేవి తగ్గించడానికి చియా సీడ్స్ అనేవి చాలా సహాయపడుతూ ఉంటాయి. మెయిన్గా చియా సీడ్స్లో కాల్షియం, ఫాస్ఫరస్, అలాగే మెగ్నీషియం ఉంటాయండి. సో ఈ మినరల్స్ అనేవి ఉండడం వలన ఎముకల దృఢత్వానికి, అలాగే పళ్ళ ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండడం వల్ల డిప్రెషన్ని తగ్గిస్తూ ఉంటుందండి. అలాగే బి కాంప్లెక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో చర్మానికి కానివ్వండి, జుట్టుకి కానివ్వండి, చియా సీడ్స్ అనేవి మంచి ఆప్షన్. ఇప్పుడు మనం ఈ చియా సీడ్స్ అనేవి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము. మామూలుగా అయితే చియా సీడ్స్ అనేవి 1 నుంచి 2 టీ స్పూన్లు మనం ఒక 2 నుంచి 3 కప్పుల నీళ్ళల్లో నానబెట్టాలండి. అట్లీస్ట్ ఒక 20 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత మనం ఈ చియా సీడ్స్ కానివ్వండి, వాటర్ కానివ్వండి తీసుకోవాలండి. అలాగే చియా సీడ్స్ అనేవి మనం ఫ్రూట్ జ్యూసెస్లో, సూప్స్లో, సలాడ్స్లో, స్మూతీస్లో ఉపయోగించవచ్చు. అలాగే హనీలో కానివ్వండి, మిల్క్లో, లేకపోతే ఓట్ మీల్లో కూడా మనం చియా సీడ్స్ అనేవి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే చియా సీడ్స్ అనేవి ఎప్పుడు మనం డ్రైగా తినొద్దండి. ఎందుకంటే ఇవి డ్రైగా తినడం వల్ల గొంతులో తట్టుకునే అవకాశం ఉంటుంది, చోకింగ్ అంటామండి. అలాగే రీసెంట్గా ఒక కేస్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే చియా సీడ్స్ తీసుకుంటారో చియా సీడ్స్ అనేవి డ్రైగా తీసుకున్న తర్వాత వాటర్ తాగినట్లయితే ఈ చియా సీడ్స్ అనేవి శరీరంలోని జీర్ణ వ్యవస్థలోనికి వెళ్ళి అక్కడ ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా వాపులాగా వస్తుందండి. దీనివల్ల ఈ జీర్ణ వ్యవస్థలో బ్లాకేజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కానివ్వండి చియా సీడ్స్ మాత్రం డ్రైగా మనం ఎప్పుడు తినకూడదు. అట్లీస్ట్ మనం ఒక 20 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే చియా సీడ్స్ అనేవి ఏ సమయంలో తీసుకోవాలి? మీరు ఈ విత్తనాలు అనేవి ఏ సమయంలో అయినా తినొచ్చండి. కానీ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారు మాత్రం పడిగడుపున ఏమీ తినకముందు ఈ చియా సీడ్స్ ఉన్న వాటర్ తీసుకోవాలి. దానివల్ల మీరు బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే ప్రతిరోజు మనం 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు చియా సీడ్స్ అనేవి తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకూడదండి. ఈ చియా సీడ్స్ అనేవి ఎవరు తీసుకోకూడదు. మెయిన్గా చియా సీడ్స్ అనేవి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవారు మాత్రం ఎక్కువగా తీసుకోకూడదండి. ఎందుకంటే ఈ చియా సీడ్స్లో ప్రోటీన్స్ అలాగే ఫాస్ఫరస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ చియా సీడ్స్ తీసుకోవద్దు. అలాగే ప్రాస్టేట్ గ్రంథి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ చియా సీడ్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ సీడ్స్లో ఎక్కువగా ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాస్టేట్ సంబంధిత వ్యాధి అనేది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాస్టేట్ గ్రంథి సమస్య బాధపడేవారు మాత్రం ఈ సీడ్స్ అనేవి తీసుకోకూడదు. అలాగే రీసెంట్గా వచ్చిన రీసెర్చ్ ప్రకారం ఎవరైతే రక్తపోటుకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానివ్వండి, షుగర్కి సంబంధించిన మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్స్ అంటే ఆస్పిరిన్, వార్ఫెరిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో ప్రతిరోజు వీరు మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ అడ్వైస్ మేరకు మీరు ఈ చియా సీడ్స్ అనేవి తీసుకోవాలండి. ఇప్పుడు మనం చియా సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందామండి. మెయిన్గా చియా సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అలాగే లూజ్ మోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి మెయిన్గా చియా సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.